నేపాల్లో వరదల కారణంగా మానస సరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఒక కుటుంబం చిక్కుకుంది. ఆదోనికి చెందిన భాస్కర్ శాస్త్రి, ఆయన భార్య, కొడుకు, కోడలు ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆదోనిలో ఉన్న కుమార్తె స్వాతి తన తండ్రితో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడడంతో భాస్కర్ శాస్త్రి కుటుంబం సహాయక చర్యల కోసం ఎదురుచూస్తోంది. తమ కుటుంబ సభ్యుల పరిస్థితిపై ఆందోళనగా ఉందని కుమార్తె స్వాతి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి నేపాల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని సురక్షితంగా స్వస్థలానికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నుంచి 18వ తేదీ నలుగురు మానస సరోవర్ యాత్రకు వెళ్ళినారు. మా అమ్మ, నాన్న, భాస్కర్ శాస్త్రి గారు, శారదా గారు, మా తమ్ముడి భార్య రంగనాథ్ శాస్త్రి, హన్షిక 18వ తేదీ బెంగళూరు నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్ళినారండి. అక్కడ కాఠ్మండూకి వెళ్ళినారు. కాఠ్మండూలో పశుపతినాథ్ దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి మానస సరోవర్లో స్నానం చేసి అక్కడ మాకు తెలిసిన విషయం ఏమంటే అక్కడి నుంచి రావడానికి రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఈ వచ్చిన ఫ్లడ్స్ కారణంగా రోడ్లన్నీ కొట్టుకుపోయినాయని తెలిసింది. అక్కడ ప్రస్తుతానికి వేరే ఊరికి వెళ్ళడానికి కూడా ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం వల్ల అక్కడి నుంచి కనెక్టివిటీ లేదని కూడా తెలిసింది. కాబట్టి వీళ్ళు వెనక్కి ఎలా వస్తారు, ఎలా తీసుకురావాలి అనే దాని మీద చాలా మేము టెన్షన్ పడుతున్నాము. ఎట్లా వస్తారు ఏమి అని ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకొని ఆల్టర్నేట్ రూట్స్ అవి కొంచెం అరేంజ్ చేసి వీళ్ళని వీలైనంత త్వరగా వెనక్కి తీసుకురావాలని. ఆఫీస్ వాళ్ళు ఎవరన్నా చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి చేస్తున్నారా, మీకు కాల్ చేస్తున్నారా? గవర్నమెంట్ నుంచి ఏపీ నాన్ రెసిడెన్షియల్ ఇది ఉంది, ఒకటి ఆఫీస్ ఉంది, 24/7 ఉంటుందంటారు. ఫోన్ చేసింది, సార్ నమస్తే, మీరు భాస్కర్ శాస్త్రి గారు కదా అంటే అవునండి. ఎప్పుడు సార్ పొజిషన్ ఏం ప్రాబ్లం లేదు మాకు. ఏమంటే 1వ తేదీ రాత్రికి మధ్యాహ్నం మాకు అయింది. ఆ ఫ్లైట్ కనుక్కుంటే ఇది దారి బాగలేదు.